జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కీచక కాకి ఉదాంతం వెలుగు చూసింది. మహాదేవ్పురం మండలం కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భవానీ సేన్ ఓ మహిళా కానిస్టేబుల్ తనపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విషయం ఎవరికైనా చెబితే తుపాకీతో చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. ఘటనపై స్పందించిన పై అధికారులు ఇద్దరు డీఎస్పీలు సిఐల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అయితే విచారణలో ఆ ఒక్క మహిళే కాక మరో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లను కూడా వేధించినట్లు తేలడంతో భవానీ సేన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆరోపణ నేపథ్యంలో ఎస్ఐని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కీచక కాకి ఉదాంతం వెలుగు చూసింది. మహాదేవ్పురం మండలం కాళేశ్వరం ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ భవానీ సేన్ ఓ మహిళా కానిస్టేబుల్ తనపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విషయం ఎవరికైనా చెబితే తుపాకీతో చంపేస్తానని బెదిరించాడని వాపోయింది. ఘటనపై స్పందించిన పై అధికారులు ఇద్దరు డీఎస్పీలు సిఐల ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. అయితే విచారణలో ఆ ఒక్క మహిళే కాక మరో ఇద్దరు లేడీ కానిస్టేబుళ్లను కూడా వేధించినట్లు తేలడంతో భవానీ సేన్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు అధికారులు. ఆరోపణ నేపథ్యంలో ఎస్ఐని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ. భూపాల్పల్లి జిల్లా మాదేపూర్ మండలం కాళేశ్వరం సంబంధించిన ఎస్ఐ భవానీ సేన గౌడ్ లైంగికంగా తోటి ఉద్యోగులను వేధింపులు చేయడమే కాకుండా వాటిని అనుచితంగా ప్రవర్తించుతూ వాళ్ళ పైన భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. ఎందుకంటే అతను చెప్పిన మాట వినకుండా అతనికి లైంగికంగా సపోర్ట్ చేయకపోతే మేము నన్ను తుపాకీతో కాల్స్తా అని చెప్పడమే కాకుండా వారిని ఇష్టం ఉన్నట్టు చెప్పరాని పదాలతో పాటు వారి పైన అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా వారిని బూతులు కూడా మాట్లాడడం జరుగుతుంది. అయినా కూడా వారు మహిళా కానిస్టేబుల్ కాబట్టి వాళ్ళు అక్కడ ఉండి స్థానికంగా ఉన్న వాళ్ళపై అధికారి కాబట్టి వారు ఏమనలేకపోయారని చెప్పడం జరుగుతుంది. ఇందులో ఒక మహిళా కానిస్టేబుల్ ఆమె కొంచెం డేర్ చేసి స్థానికంగా ఉన్న వారికి సంబంధించిన పై అధికారులకు తెలుపడం పాటు ఈ యొక్క కేసు కూడా బుక్ చేయడం జరిగింది. నిన్న సాయంత్రం భవానీ సేన కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే గత 2-3 రోజుల క్రితం నుంచి ఒక తతంగం జరుగుతుంది. వీరేమి ఇంటెలిజెన్స్ వారికి రిపోర్ట్ చేయడంతో పాటు ఇంటెలిజెన్స్ వారు స్థానికంగా ఉన్న టాస్క్ ఫోర్స్ వాళ్ళు మొత్తం విచారణ చేపట్టిన తర్వాతనే భవానీ సేన అదుపులోకి నిన్న సాయంత్రం తీసుకోవడం జరిగింది. అతని యొక్క రివాల్వర్ ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని ఈ రోజు ఉదయం ఏదైతే భూపాల్పల్లి ఎస్పీ కార్యాలయానికి తరలించడం జరిగింది. అక్కడ మొత్తం అతన్ని క్షుణ్ణంగా పరిశీలించి అతని పైన విచారణ చేపట్టిన తర్వాతనే అతన్ని ఇప్పుడు మెడికల్ టెస్ట్ లకు కూడా పంపించారని చెప్పేసి సమాచారం. దాంతో పాటు మొత్తానికి ఇతన్ని గతంలో కూడా ఎక్కడైతే ఈ భవానీ సేన ఉన్నాడో గతంలో కూడా ఇతను చేసిన మంచిర్యాల జిల్లా రెబ్బన ఉంది. రెబ్బన పోలీస్ స్టేషన్ లో కూడా ఇలాగనే చేయడంతో పాటు అక్కడ తోటి కానిస్టేబుల్ కూడా వేధించడంతోనే అతన్ని అక్కడి నుంచి కూడా సస్పెండ్ చేసి మరి పనిష్మెంట్ కింద ఇక్కడికి ఏదైతే భూపాల్పల్లి కాళేశ్వరంకు ఉందో కాళేశ్వరంలో సెకండ్ ఎస్ఐగా పంపించడం జరిగింది. అయినా కూడా అతని బుద్ధి మారకపోవడంతో పాటు మొత్తం స్థానికంగా కూడా ఎందుకంటే కాకిలో కామందుడు అని చెప్పేసి అందరూ కూడా గుసగుసలు జరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లాంటి వారిని కూడా తక్షణమే సస్పెండ్ చేసి వీరికి పనిష్మెంట్ ఇచ్చిన తోటి ఉద్యోగులకు కానీ ఇతర ప్రజలను కాపాడే వ్యక్తులు వీరే ఇలా చేయడం వల్ల సమాజానికి చెడు పేరు వస్తారని చెప్పేసి ఇక్కడ ప్రజలు కూడా చెప్పడం జరుగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధాకర్.